మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సూర్య. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీ రామ్జీ ఈ యాక్ట్ ఏంటి? నరేగా స్కీమ్ని తీసేస్తున్నారా, లేదా మహాత్మా గాంధీ పేరు ఒకటే తీస్తున్నారా, లేదా ఏదైనా మార్పులు చేస్తున్నారా అనేటువంటిది మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నరేగా అనేటువంటి స్కీమ్ 2005లో తీసుకొచ్చింది యూపీఏ ప్రభుత్వం, యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. 2005లో దీని పేరు నరేగాయే, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. 2009లో మహాత్మా గాంధీ గారి పేరు కూడా యాడ్ చేశారు. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ని ఆ రోజు నుంచి పిలవడం మొదలుపెట్టారు. ఈ రోజున దేశంలో జరుగుతున్నటువంటి చర్చ లేదా ప్రతిపక్షాల యొక్క గొడవ ఏంటంటే మహాత్మా గాంధీ గారి పేరు తొలగిస్తున్నారు. అదేనా కారణము లేదా ఇంకేమైనా ఉందనేటువంటిది ఒకసారి మనం చూసే ముందు అసలు నరేగా స్కీమ్ అనేటువంటిది లో జరిగినటువంటి ఇబ్బందులు ఏంటి, ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ప్రభుత్వం ఉచితంగా డబ్బులు ఇస్తుంది అనుకోండి, అప్పుడు ఏముంటుంది, ట్యాక్స్ పేయర్స్ అనేటువంటి వాళ్ళు తిరగబడతారు, వాళ్ళు ఓట్లు వేయడం మానేస్తారు. నేను ట్యాక్స్ పేయర్స్ డబ్బు ఉచితంగా ఇవ్వడం ఎందుకు అని చెప్పి. అప్పుడు 2005లో నరేగా స్కీమ్ అనేటువంటిది వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏం చెప్పారు, ఎవరైతే రూరల్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో, అది కూడా అడల్ట్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ కార్మికులు అలాంటి వాళ్ళకి 100 రోజుల పాటు కనీసం 100 రోజుల పని కల్పించి కనీస వేతనాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఈ స్కీమ్. బాగుంది, పని కల్పించాలి, డబ్బులు ఇవ్వాలి. కానీ ఏ పని, ఎలాంటి పని, అక్కడ ఎటువంటి పని ఉండేది కాదు. మనకు తెలుసు, చాలామంది మనందరికీ తెలిసినటువంటి విషయం, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది, పథకం పని అని, ఉపాధి హామీ పథకం అని, ఇలా రకరకాల పేర్లతోటి పిలుచుకుంటూ అనేక మంది వెళ్ళిపోయారు. ఇల్లున్నా పొలాలున్నా వాళ్ళు కూడా అందులో భాగం అయిపోయారు. ఎందుకంటే అక్కడ పనే ఉండేది కాదు. సో ఒక దగ్గర వెళ్ళడం, ఏదో ఒక పని చేయించడము, మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గుంట తవ్వించడము, మళ్ళీ ఆ మట్టి వేసేయడము, ఇలా చిన్న చిన్న తప్పులు కొట్టించడం, ఇలాంటి ఏదో చిన్న చిన్న జరిగేటువంటి తప్ప పెద్దగా రూరల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో వీళ్ళని ఉపయోగించినటువంటి దాఖలాలు అయితే ఎక్కడ లేవు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ చాలా డబ్బులు ఇస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి అవి పంచిపెడుతూ ఉన్నాయి. ఈ సమయంలో అధికారులు అనేటువంటి వాళ్ళు లంచాలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర పని ఏం లేదు, వీళ్ళకి ఎక్కువ పని చెప్పేవారు కాదు, వీళ్ళతో అటెండెన్స్ చేయించుకుని అధికారులు అనేటువంటి వాళ్ళు కొంత డబ్బు తినేసేవారు. ఇలా జరుగుతూ వచ్చింది. ఇక్కడ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఎటువంటి రూరల్ డెవలప్మెంట్ లేదు. సో ప్రజల యొక్క ఎవరైతే జీవన ప్రమాణాలు పెంచాలనుకున్నారో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతలేదు. సో ఆబ్జెక్టివ్ అనేటువంటిది లేకుండా తయారు చేసినటువంటి స్కీమ్ వల్ల కేవలం ప్రభుత్వం ఓట్లు పొంది దాని ద్వారా ప్రభుత్వాన్ని నడిపించుకోవాలి, మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం రావాలనేటువంటి తప్ప అంతకు మించి ఇంకేమీ లేదు అక్కడ. కానీ అంటే అంత మొత్తము అదే ఉందా అంటే కాదు, కొంత శాతం ఉపయోగపడి ఉండొచ్చు. కానీ మన ఎనీ స్కీమ్ ఏదైనా సరే మెజారిటీ అనేటువంటిది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 2014 నుంచి దాన్ని స్ట్రీమ్లైన్ చేయడం మొదలుపెట్టింది ఎన్డీఏ గవర్నమెంట్. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవినీతి అనేటువంటి దాన్ని ఎరాడికేట్ చేయడానికి ఈ ఎవరైతే ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి బ్యాంక్ అకౌంట్స్ని ఆధార్ కార్డుతో లింకప్ చేసి నేరుగా వారి ఖాతాల్లోకి ఈ ఎంజీ నరేగా నిధులు అనేటువంటిది వేయడం జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటాము. సో బెనిఫిషరీకి డైరెక్ట్గా ప్రభుత్వమే చెల్లిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే జియో ట్యాగింగ్ తోటి వర్క్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఫొటోస్ తీయడము, జియో ట్యాగింగ్ తోటి ఎక్కడ చేస్తున్నారు ఏంటి అనేటువంటిది, అలాగే ఏ పని చేస్తున్నారు అనేటువంటిది కూడా. తర్వాత చాలా రాష్ట్రాల్లో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఎంజీ నరేగా నిధులతో పాటుగా ఎంజీ నరేగా పనులు కూడా ఈ రూరల్ డెవలప్మెంట్ని ఆస్పెక్ట్లో ఉపయోగించడం ద్వారా కొంత మార్పు అయితే వచ్చింది. ఇప్పుడు ఇలా ఒక అర్థం బద్దం లేని ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము 2047లో భారతదేశం అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి 47 కల్లా. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రతిదీ మార్పులు చేర్పులు చేసుకుంటూ రావాల్సిందే. సో రేపు ఫ్యూచర్లో మనం బాగుండాలంటే మనం ఎక్కడైతే దుబారాకు వచ్చి చేస్తున్నామో ఆ దుబారాకు వచ్చిని తగ్గించుకుని దాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుకోగలిగితే అది రేపు మన ఫ్యూచర్లో బాగుంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన కూడా అదే. అయితే ఇక్కడ కార్మికులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేనటువంటిదే. ఇంకా చెప్పాలి అంటే ఎంజీ నరేగాలో మనకి కీ పాయింట్స్ చూస్తే కనుక ఎంజీ నరేగాలో మనకి 100 రోజులు మాత్రమే పని ఇచ్చేవారు. ఇప్పుడు 125 రోజుల పాటు పని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరికి ఏ పని చెప్పాలో, అంటే మల్టిపుల్ టాస్క్స్ ఉండేవి, స్కాటర్డ్ కేటగిరీస్లో రకరకాల వర్క్స్ ఏదైనా చేయించవచ్చు. కానీ ఇప్పుడు అలా కాకుండా 4 రకాల ప్రయారిటీ ఏరియాస్ కూడా ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అందులో వాటర్ సెక్యూరిటీ కోసము, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, లివ్లీహుడ్స్,
అండ్ క్లైమేట్ రిజైలెన్స్. ఈ 4 అంశాల ప్రాతిపదికగా ఈ యొక్క వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటువంటి పథకాన్ని అమలు చేయబోతున్నారు. తర్వాత ఎంజే నరేగా అనేటువంటిది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుల మీద ఆధారపడి నడిపేటువంటి పథకంగా ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ యొక్క వాటాని చేర్చాల్సి ఉంటుంది. ఇంతకుముందు 100% సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద సెంట్రల్ అనేటువంటిది 60% ఇస్తుంది పెద్ద రాష్ట్రాలకి, చిన్న రాష్ట్రాలకి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, హిమాలయన్ స్టేట్స్కి 90% ఇస్తుంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వము పెద్ద పెద్ద రాష్ట్రాలు 40% పెట్టుకోవాలి. ఇది ఇక్కడ రాష్ట్రాలకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ 40% మేము పెట్టుకోవాలనేటువంటిది. మిగతా రాష్ట్రాలు ఈరోజు గోల్ చేస్తున్నటువంటి అంశం కూడా ఇది ఒకటి. అయితే ఇది చెప్తలేదు వాళ్ళు, మహాత్మా గాంధీ పేరు తీస్తున్నారని చెప్పి ఆ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా తర్వాత మనకి ఈ 100 రోజుల పని అనేటువంటిది 360 రోజుల్లో ఏ రోజైనా ఎన్ని రోజులైనా ఇవ్వచ్చు. అంటే 100 రోజులు ఈ 365 రోజుల్లో ఏ 100 రోజులైనా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఖచ్చితంగా 60 రోజులు ఈ ప్లాన్ ఈ యొక్క పథకం అమలు చేయకుండా ఒక 60 రోజులు మాత్రం ప్రభుత్వం ఆప్ చేసుకోవచ్చు. అంటే స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఒక 60 రోజుల పాటు ఈ వర్క్ అనేటువంటిది జరగకుండా, ఈ స్కీమ్ అమలు అవ్వకుండా చేసుకోవచ్చు. ఎందుకు ఈ పాయింట్ తీసుకురావడం అంటే ఈ ఎప్పుడైతే ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కూలీలు అనేటువంటి వాళ్ళు దొరకకపోవడం వల్ల రైతులకి కూలీలు కావాల్సిన టైంలో కూలీలు అనేటువంటి వాళ్ళు తక్కువ అయిపోయారు. దానివల్ల రైతులు ఎక్కువ డబ్బులు చెల్లించి కూలీలు తీసుకురావాల్సి వస్తుంది. దాంతో రైతులకు ఇబ్బంది జరుగుతుంది. దాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వము 60 రోజులు అంటే ప్రధానంగా ఎప్పుడైతే పంట కోతలు ఉంటాయో, పంట పొలాలకు ఉపయోగపడేటువంటి రోజులు ఎప్పుడైతే ఉంటాయో ఈ కూలీలు, అలాంటి సమయంలో 20 రోజులు మాత్రం ఈ ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఉండదు. అంటే ఈ వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం అనేటువంటిది ఉండదు. అలాగే ఇంతకుముందు డిమాండ్ బేస్డ్గా ఉండేది. అంటే ఎంత డిమాండ్ ఉంటే ఎంతమంది జాయిన్ అయితే అంతమందికి ఈ పథకం అమలు అయ్యే విధంగా, అదేవిధంగా ఎంత కావాలో అంత ఫ్లో ఆఫ్ బడ్జెట్ అనేటువంటిది ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా ఒక బడ్జెట్ ఆధారితగా ఎక్కడ మనకి బడ్జెట్ కొంత కేటాయిస్తారో, ఎక్కడ మనకి అవసరం అయితే అక్కడ ఉపయోగించుకుని, అంటే దుబారా లేకుండా మనకి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఇంతకుముందు గ్రామ పంచాయతీస్ అనేటువంటివి ప్లానింగ్ చేసేవి సెంట్రల్ లెవెల్లో. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఇవి కీలకమైన పాయింట్లు. ఇక్కడ మనకి ఇంతకుముందు ఎంజీ నరేగా అంటున్నాము, ఇప్పుడు దాని పేరు ఏంటంటే వికసిత్ భారత్ జీ రామ్జీ. అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్, ఇది పథకం పేరు. ఇప్పుడు ఇది మొత్తం మారే. దీనివల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా డబ్బులు కేటాయించాలి. అదేవిధంగా 125 రోజులు పని కల్పించడం అనేటువంటిది కూడా 25% పెంచడమే. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే రిజిస్టర్ అయ్యారో ఈ పథకంలో వాళ్ళకి సంవత్సర కాలంలో పనులు కల్పించకపోయినా ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇవ్వాల్సిందే. ఇప్పుడు వరకు అలా ఉండేది కాదు, ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అలాగే ఈ పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ముందుకు వెళ్ళడం ద్వారా ఇప్పుడు రాష్ట్రాల్లో విలేజెస్లో ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా వీళ్ళ ద్వారా చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్లానింగ్ ఉన్నటువంటి యాక్ట్ అనమాట. అయితే ఇక్కడ వరకు అంతా బాగుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఎందుకు గొడవ చేస్తాయి? మహాత్మా గాంధీ పేరు లేదని చేసేటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు రాష్ట్రాల యొక్క ఇబ్బందులు కలుగుతుందంటే మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. ఆ రాష్ట్రాలు గొడవ ప్రాబ్లం లేదు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ, కింద రాష్ట్రాలు ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళకి గొడవ లేదు. మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? మహాత్మా గాంధీ పేరు లేదని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సుమారుగా ఒక 50 నుంచి 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ. ఎక్కడ గాంధీ గారి పేరు ఉపయోగించింది? గాంధీ గారి పేరు కంటే నెహ్రూ లేదా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లే కదా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది, ఎక్కడన్నా మహాత్మా గాంధీ పేరు ఉందా? ఎక్కడ చూసినా సరే ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ. అది రోడ్ అయినా, కాలువ అయినా, ఇంకోటైనా, అంబులెన్స్ అయినా, ఇంకోటైనా ఏదైనా వాళ్ళ పేర్లే. అది చేరొచ్చినా ఇందిరాగాంధీ పేరే, ఒక రోడ్ వేసినా రాజీవ్ గాంధీ పేరే. ఇంకెవరు మహానుభావులు కనపడరు. సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, లేదా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కోసం ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి వాళ్ళ ఒక్క పేర్లు ఒక్క పథకం ఉందా? ఉండదు. అంటే వీళ్ళకి మహాత్మా గాంధీ గారి మీద ప్రేమ ఎంత ఉందో తెలిసిపోతుంది. రెండోది కమ్యూనిస్ట్ నాయకులు. ఈ కమ్యూనిస్ట్ నాయకుల యొక్క ఆరాధ్య దైవం ఎవరు? కార్ల్ మార్క్స్, మావో జెడాంగ్, ఏంజల్స్, ఇలాంటి అనేక రష్యా, చైనా యోధులు, మహావీరులు. మన దేశంలో ఉన్న వాళ్ళకి, మన దేశంలో ఉన్నటువంటి వీరులకి వీళ్ళు ఎప్పుడు నమస్కరించరు, గౌరవించరు. వీళ్ళు మహాత్మా గాంధీ గురించి ఇప్పుడు పథకం గురించి, పేరు గురించి పోరాటం చేస్తున్నారు. డిఎంకే అనేటువంటి ఒక ఆరాధ్య దైవం ఎవరు? పాకిస్తాన్తో పాటుగా ద్రవిడిస్తాన్ కావాలని చెప్పి వేర్పాటు వాదాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి.
మతాల మధ్య రాజకీయాలు చిచ్చుపెట్టినటువంటి వ్యక్తి, అదే కొనసాగిస్తున్నటువంటి ఐడియాలజీతో నిండిపోయినటువంటి డిఎంకేకి పెరియార్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆరాధ్య దైవం. వాళ్ళ ఎవరు కూడా ఎప్పుడు కూడా మహాత్మా గాంధీ పేరు పెట్టినట్టు కూడా దాఖలాలు. ఒక వికసిత భారత్ అనేటువంటి దాన్ని ఒక లక్ష్యంగా చేసుకుని 2047కి ఏ విధంగా కావాలో ఆ లక్ష్యంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు తప్ప ఇది తీసేసినంత మాత్రాన ప్రజలకి ఈ పథకంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్లో ఎక్కడైనా ప్రజలకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటే దాన్ని మీరు మాట్లాడుంటే బాగుండేది. కానీ మీ రాజకీయాల కోసం మహాత్మా గాంధీ గారి పేరును ఉపయోగించుకోవడం అనేటువంటిది సమంజసమైన విషయం అయితే కాదు. సో ఇది మొత్తం స్కీమ్ సంబంధించి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య.